अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयाति सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోధ్వాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 58వ శ్లోకాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మైచిత్ అంజలిభరం వహతే వితీర్య అస్మై న కించిదుచితం కృతమిత్యధాంభ త్వం లజ్జసే ఖదయ కోయముదార భావః. ఎదురుగుండా ఉండేటటువంటి శ్రీరంగనాయకిని సేవిస్తూ భట్టర్ వారు అత్యద్భుతంగా అనుగ్రహించినటువంటి ఒక గొప్ప శ్లోకం. తల్లి తిరుముఖ మండలాన్ని చూస్తే లజ్జసే కొంచెం బిడియంతో తలదించుకున్నట్టుగా కనిపిస్తోంది. దానికి కారణం ఏమిటో ఇందులో తెలియచేస్తున్నారు భట్టర్ వారు. తల్లి తన దగ్గరికి చేరి ఒక దాసోహం సమర్పించేటటువంటి వారందరికీ కూడా అన్నిటినీ ప్రసాదించి దాసోహం చేసినటువంటి వాడు ఎలాంటి వాడు, అర్హత ఉండేటటువంటి వాడా అర్హత లేనటువంటి వాడా అవి ఏమీ ఆలోచించకుండా కేవలం అంజలి ఘటించాడు అనేటటువంటి ఒక ఉద్దేశంతో తనకి అన్నిటినీ ప్రసాదించి, అన్నిటినీ అంటే ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా, ఏది కోరుకుంటే అది వాటినన్నిటినీ కూడా ప్రసాదించి, అయ్యో వీరికేమీ చేయలేకపోయానే, అస్మైన కించిత్ ఉచితం కృత మిథ్యధాంబ, వీరు చేసినటువంటి అంజలికి తగినట్టుగా నేనేమీ చేయలేకపోయానే అని ఎప్పుడూ కూడా తల్లి బాధపడుతూ ఉంటుంది. ఆ భావనతోటి ఆవిడ తిరుముఖ మండలంలో కొంచెం బిడియం కనిపిస్తోంది అనేటటువంటి విషయాన్ని దాంతో సిగ్గుపడిపోతూ, అయ్యో వీరు చేసినటువంటి అంజలికి తగినట్టుగా నేనేమీ ఇవ్వలేకపోయానే అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ తిరుముఖ మండలంలో బిడియం కనిపిస్తోంది, సిగ్గు కనిపిస్తోంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు తెలియజేస్తున్నారు. అందులో కూడా జీవులు ఏది కోరుకుంటే అవన్నీ ఆ పురుషార్థాలన్నిటినీ కూడా తాను ఇవ్వగలిగినటువంటి వాటిని తానే స్వయంగా ప్రసాదిస్తుంది, తాను ఇవ్వలేనటువంటి వాటిని పరమాత్మ చేత ఇప్పిస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఒక సందేహం కలగచ్చు. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మైచిత్ అంజలిభరం వహతే వితీర్య, ఇస్తుంది అని చెప్తున్నారు కదా, పరమపదం తాను స్వయంగా ఇవ్వలేదు కదా అంటే దానికి సమాధానం పెద్దలందరూ కూడా పరమపదము పరమాత్మ చేత తాను ఇప్పిస్తుంది కాబట్టి తానే ఇస్తుంది అని భట్టర్ వారు ఇక్కడ చెప్తున్నారు అంటున్నారు. లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఒకరింట్లో మనకి ఏదైనా సహాయం కావాలి అంటే వెంటనే ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళడానికి మనకి సంకోచంగా ఉంటే, ఆ ఇంటి యజమానురాలు మనకి సన్నిహితురాలైతే ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు అవసరం ఉందండి, కొంచెం ధనం కావాలనో కొంచెం ఏదో ఒక వస్తువులు కావాలనో వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటాం. తాను నేరుగా ఇవ్వలేకపోయినా ఆ ఇంటి యజమానురాలు వెళ్ళి తన భర్తకు చెప్పి తన భర్త నుండి కావలసినటువంటి సాయాన్ని తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు
తనే ఇచ్చినట్టుగా సహాయాన్ని పొందినటువంటి వ్యక్తి తాను వెనకాల వెళ్ళి భర్తకి చెప్పి భర్త నుండి తాను తీసుకొని వచ్చి ఇవ్వడం ఇవన్నీ తనకేమీ అవసరం లేదు, అవన్నీ తనకి కనపడడం లేదు. ఆ సహాయం పుచ్చుకున్నటువంటి వ్యక్తికి ఏం కనిపిస్తోంది అంటే, నేను ఈవిడ అడిగాను, ఈవిడ నాకు కావాల్సినటువంటి ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చింది అనేటటువంటి విషయమే ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో, నిజానికి ఏం జరిగింది వెనకాల అంటే, ఆ యజమానిరాళ్ళ దగ్గర ధనం లేకపోయినా తన భర్త యజమాని దగ్గరికి వెళ్ళి ఆ ధనాన్ని తాను తీసుకొని వచ్చి ఈ కావలసినటువంటి వ్యక్తికి ధనం ఇచ్చినప్పుడు ఇచ్చింది. కానీ ఆ సహాయాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తికి ఈవిడే ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా భట్టర్ వారు పరమం పదం వా వితీర్య అనేటటువంటి మాటను ప్రయోగిస్తున్నారు. నిజానికి పరమపదం తల్లి ప్రసాదించకపోయినా తన సిఫార్సు చేత, తన పురుషకారం చేత, పరమాత్మ చేత ఇప్పిస్తుంది. కాబట్టి పుచ్చుకునేటటువంటి వాడికి వెనకాల ఏం జరిగిందో, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో అనవసరం. కాబట్టి తల్లే నాకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అనేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరమం పదం వా వితీర్య అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ప్రయోగించినటువంటి ఈ సంపదలన్నిటినీ కూడా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క లక్షణములు ఉంటుంది. అందులో 3 విధములైనటువంటి సంపదలను ప్రయోగించారు. ఒకటి ఐశ్వర్యము, రెండవది అక్షరగతిం అంటే కైవల్యము, మూడవది పరమం పదం, పదం అంటే స్థానము. పరమం పదం కింద చెప్పినటువంటి రెండిటికన్నా కూడా అన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటిది అనేటటువంటి అర్థం. దానితో సమానమైనటువంటిది ఇంకొకటి లేదు. అన్నిటిలో కల్లా శ్రేష్టమైనటువంటి స్థానము, శ్రేష్టమైనటువంటి పురుషార్థము పరమపదము, శ్రీవైకుంఠము. పరమపదంతో శ్రీవైకుంఠాన్ని తెలియజేశారు. అలా ఐశ్వర్యము, కైవల్యము, పరమపదము కూడా తాను ఇవ్వగలిగితే ఇస్తోంది, లేకపోతే ఇప్పిస్తోంది అనేటటువంటి విధంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా దేహాభిమానం కలిగినటువంటి వారు కోరుకునేటటువంటి ఫలము నీచ పురుషార్థము ఐశ్వర్యమని, ఆ ఐశ్వర్యాన్ని కూడా తల్లి ప్రసాదిస్తుంది. మనం దేహం మీదే అభిమానం కలిగి ఉన్నటువంటి వారం శ్రీరంగనాయకి దగ్గరికి చేరి ఒక అంజలి ఘటిస్తే మన నోరు తెరిచి కూడా చెప్పవలసినటువంటి అవసరం లేదు. మన మనోభీష్టాలకి తగినట్టుగా ఆవిడే ఆ ఫలాలన్నిటినీ కూడా ప్రసాదిస్తోంది. దేహాభిమానం కలిగినటువంటి వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తోంది. స్వతంత్రాభిమానాన్ని కలిగినటువంటి వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తోంది. అంటే నేను ఆత్మ స్వతంత్రమైనటువంటిది, ఇంకొకరికి పరతంత్రమైనటువంటిది కాదు, నేను స్వతంత్రుణ్ణి అని భావించేటటువంటి ఆ ఆత్మకి కైవల్యాన్ని ఆత్మానుభవాన్ని కోరుకునేటటువంటి వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తోంది. దాసుణ్ణి నేను భగవంతుడికి, పెరుమాళ్ళకి దాసుణ్ణి, శ్రీయపతికి దాసుణ్ణి, ఆ లక్ష్మీదేవికి, స్వామికి, శేర్తికి దాసుణ్ణి నేను అని భావించేటటువంటి వారికి పరమపదాన్ని ప్రసాదిస్తోంది తల్లి అని అంటున్నారు. ఇది కూడా ఆవిడ కృప లేకపోతే ఈ 3 కూడా పరమాత్మ మనకి ప్రసాదించడు. ఇచ్చేవాడు పరమాత్మే అయినప్పటికీ కూడా, లేకపోతే ఒకవేళ తను ప్రసాదించడం లేదు, ఫలం అంతా కూడా భగవంతుడే ప్రసాదిస్తాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఐశ్వర్యాన్ని ప్రసాదించిన, కైవల్యాన్ని ప్రసాదించిన, పరమపదాన్ని భగవంతుడు ప్రసాదించిన, ఈవిడ కటాక్షం పడిన తర్వాత మాత్రమే అవన్నీ కూడా స్వామి ప్రసాదిస్తున్నాడు అని మహనీయులందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇది మనకి బాగా అర్థం అవ్వాలి అంటే ఆళ్వందార్లు అనుగ్రహించినటువంటి కాంతా చతుశ్లోకిలో ఒక శ్లోకాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. ఈషత్వత్ కరుణా నిరీక్షణ సుధా సంధుక్షణ ద్రక్ష్యతే నష్టం ప్రాప్తదలాభతస్త్రిభువనం సంప్రత్యనంతోదయం శ్రేయో నహ్యరవిందలోచన మనః కాంతా ప్రసాదాదృతే సంసృత్యక్షర వైష్ణవాధ్వసురుణాం సంభావ్యతే కర్హిచిత్. రుణాం నా రుణాం, తల్లి కటాక్షము లేకపోతే మనం అందరం కూడా సంస్కృతి, అక్షర, వైష్ణవాధ్వసు అనేటటువంటి ఈ 3 ఫలములను తల్లి కటాక్షము లేకపోతే సంభవించవు. పరమాత్మ ఈ 3టిని ఇవ్వడు అనేటటువంటి విషయాన్ని ఆ శ్లోకంలో చెప్తున్నారు. అరవిందలోచన మనఃకాంత ప్రసాదాదృతే, అరవిందలోచనుడి యొక్క మనఃకాంత పెద్ద పెద్ద విశాలమైనటువంటి
ఎర్రని తామర పుష్పముల వంటి కన్నులు కలిగినటువంటి ఆ శ్రీయపతి యొక్క మనసు దోచినటువంటి ఈ కాంత లక్ష్మీదేవి యొక్క ప్రసాదాదృతే కటాక్షము లేకపోతే ఇవేవి భగవంతుడు సంస్కృతి, అక్షర, వైష్ణవాధ్వసు అని చెప్పబడేటటువంటి ఈ 3 పురుషార్థములను ఆయన ప్రసాదించడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకే రుతే అనేటటువంటి ఒక మాటను, లేకపోతే మనకి కలగవు అనేటటువంటి మాటను అక్కడ వ్యతిరేక అర్థంలో చెప్పారు. ఉంటే వస్తాయి అని చెప్పడం లేదు, లేకపోతే ఖచ్చితంగా రావు అని చెప్తున్నారు. ఒక విషయాన్ని పాజిటివ్గా యథాతథంగా చెప్పడం కన్నా కూడా వ్యతిరేక అవస్థలో చెప్తే దానికి ఉండేటటువంటి అర్థ సామర్థ్యం ఎక్కువగా ప్రబలంగా ఉంటుంది. అంటే తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే ఇవన్నీ కూడా సంభవిస్తాయి. మనం పొందేటటువంటి ఐశ్వర్యమైన, అక్షరం కైవల్యమైన, వైష్ణవాధ్వ అని చెప్పబడేటటువంటి ఆ భగవత్ ప్రాప్తి మోక్షమైన లక్ష్మీ కటాక్షం ఉంటేనే కలుగుతాయి అని అక్కడ ఆళ్వందార్లు అత్యద్భుతంగా చెప్తారు. అక్కడ వివరించేటటువంటి సందర్భంలో సంస్కృతి అంటే ఈ లోకంలో ఉండేటటువంటి వారు, సంస్కృతి అంటే నిజానికి అర్థం ఏమిటంటే సంసారము అని అర్థం. సంసారాన్ని వృద్ధి చెందింపచేసేటటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ ఐశ్వర్యము అంటున్నారు. లోకంలో చూసేటటువంటి ధనము, లోకంలో మనం సంపాదించేటటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అది సంసారాన్ని ఇంకా వృద్ధి చెందేటట్టుగా చెప్తుంది. అందుకే ఆ ఐశ్వర్యాన్ని ఇక్కడ ఆళ్వందార్లు సంస్కృతి, సంసారాన్ని నిర్దేశించేటటువంటి సంస్కృతి శబ్దంతో చెప్పారు అంటున్నారు. దానికి కారణం ఎన్నో ఇదివరకు ఆళ్వార్లందరూ కూడా ఎన్నో పాసురాలలో చెప్తారు. కొళ్ళెన్రు கிளர்ந்து எஜுந்து பெரும் செல்வம் நெருப்பாగా, పెరుం సెల్వం నెరుప్పాగా. వృద్ధి చెందేటటువంటి సంపద ఎలాంటిది అంటే నిప్పుతోటి సమానం. నెరుప్పాగా, పెరుం సెల్వం నెరుప్పాగా. మనం ఆశపడేటటువంటి ఈ లోకంలో మనం ఆశపడేటటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అది జ్వలించేటటువంటి నిప్పు లాంటిది. నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఆ నిప్పు మనల్ని ఎలా అయితే దహిస్తుందో, ఈ సంపద మీద వ్యామోహం పెంచుకుంటే, తెలిసి వ్యామోహం పెంచుకున్నా తెలియక వ్యామోహం పెంచుకున్నా అది మనని ఈ జీవితాన్ని ఆత్మను పాడు చేసేటటువంటి విషయమే అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు అనుగ్రహించారు. కాబట్టి అల్లల్ ఎనదో எனதே எனது ఎత్తోజు ఎరిదియల్ సుడం. ఎరిదియల్ సుడం, తియల్ అంటే దుఃఖాన్ని కలిగించేటటువంటిది, అగ్ని జ్వాలల్లా దహించేటటువంటిది ధనము అని పూర్వాచారులందరూ కూడా చెప్పారు. ఐశ్వర్యాన్ని నిప్పులా కాల్చేటటువంటిది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అందుకే ఆళ్వార్లందరూ కూడా ఇన్బముం సెల్వముం ఇవ్వరసుం యాన్ వేండేన్. కులశేఖర ఆళ్వార్లు పెరుమాళ్ తిరువజులో 4వ దశకంలో ఊనాద సెల్వం అనేటటువంటి దశకంలో ఇన్బముం ఆనందము, సెల్వముం సంపద, ఇవ్వరసుం యాన్ వేండేన్ భూలోక అధికారము నేను కోరుకోవడం లేదు. ఆ తిరువేంగడంలో ఏదైనా ఒక తిర్యక్కుగానో స్థావరంగానో పడి ఉంటే అదే చాలు అని కోరుకుంటున్నారు. పెత్తాలు ఆదరియేన్ పొందినప్పటికీ కూడా ఆదరించను. ఆ సంపదను నేను పొందినప్పటికీ కూడా దాన్ని నేను ఆదరించను అని చెప్పారు. వారు చెప్పడమే కాదు, జీవితంలో కూడా ఆచరించి చూపించినటువంటి మహనీయులు కులశేఖర ఆళ్వార్లు. వారు పుట్టడానికి రాజకుమారులుగా పుట్టి పెద్ద రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ కూడా ఏనాడు కూడా ఆ సంపదల మీద వ్యామోహమే లేనటువంటి వారు. నిత్యము భాగవతోత్తములను సేవిస్తూ రామాయణాది గ్రంథాలలో భగవద్ విషయాన్ని సేవిస్తూ జీవితాన్ని గడిపినటువంటి వారు. కాబట్టి పెత్తాలు ఆదరియేన్ పొందినప్పటికీ కూడా దానిని నేను ఆదరించను అన్నటువంటి వారు. వానాళుం సెల్వముం మಣ್ಣరసుం యాన్ వేండేన్. స్వర్గాన్ని పాలించేటటువంటి సంపద ఇచ్చిన, భూలోకాధికారాన్ని మಣ್ಣరసుం భూలోకాధికారాన్ని నాకు ఇచ్చిన యాన్ వేండేన్ నేను కోరుకోను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకే ఆళ్వందార్లు కూడా తవ దాస్య సుఖైక సంగినా ఇతరావసదేషు మాస్మ భూదపి మే జన్మ చతుర్ముఖాత్మనా. తండ్రి నారాయణ,
నీకు దాస్యం చేసి దాంట్లోనే ఆనందానుభవాన్ని అనుభవించే దాస్య సుఖైక సంజ్ఞనాం, దాస్యాన్ని చేసి అందులోనే ఆనందాన్ని అనుభవించేటటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటిలో ఒక కీటక జన్మనైనా కీటకంగా అయినా నన్ను పుట్టించు, అంతే తప్ప ఇతరావసధేషు మిగిలినటువంటి చోట్ల నాకు చతుర్ముఖ బ్రహ్మస్థానం ఇచ్చినా కూడా నేను తీసుకోను అనేటటువంటి విషయాన్ని ఆళ్వందారులు కూడా అత్యద్భుతంగా స్తోత్రరత్నంలో అనుగ్రహిస్తారు. అలా భగవంతుడికి సంబంధించినటువంటి సంపద మంచి సంపద అని, ఐశ్వర్యం ఏదైతే ఉందో అది అనర్థదాయకము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అనర్థాఖ్యం ధనం ప్రాప్యమాద్యం తుశ్చైర్ నమాం స్మరతే. భాగవతంలో అనర్థమే అనర్థాఖ్యం ధనం, అనర్థమే మూర్తీభవించినటువంటి ధనము. ధనము అంటే ఏమిటి అంటే ఏది ధనము అంటే అనర్థమే మూర్తీభవించింది, అదే ధనము. దాన్ని పొంది మిక్కిలి ఫస్ట్ మదం కలుగుతుంది. ధనం ఎక్కువైతే మదాన్ని పొందుతాం, ధనం పోతే దుఃఖాన్ని పొందుతాం. అలా మదాన్ని దుఃఖాన్ని పొందింపచేసేటటువంటి ఆ ధనాన్ని నేను కోరుకోను అని భాగవతంలో కూడా చెప్తారు. అల్పమైనటువంటిది, అస్థిరమైనటువంటిది, గర్వాన్ని కలిగించేటటువంటిది, భగవానుణ్ణి మరిచిపోయేటట్టుగా చేసేటటువంటిది, అన్ని గుణములు కలిగినటువంటిది. కాబట్టి సంపద ఆళ్వందారులు చతుశ్లోకిలో ఈ సంపదను, ఐశ్వర్యాన్ని సంస్కృతి అనేటటువంటి పదంతో చెప్తున్నారు. ఇక్కడైతే పరాశర భట్టర్ వారు ఐశ్వర్యం అనేటటువంటి మాటను ప్రయోగించినప్పటికీ కూడా యామునాచార్యుల వారు చతుశ్లోకిలో 3వ శ్లోకంలో సంస్కృతి, సంసారాన్ని వృద్ధి చేసేటటువంటి, సంసారము అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా సంస్కృతి అనేటటువంటి మాటను ప్రయోగించారు. అలాంటి ఆ సంపద కావాలన్నా మనం లక్ష్మీదేవిని సమర్పించేటటువంటి అంజలిని భరించి ఆవిడ ప్రసాదిస్తుంది. అంతేకాకుండా అక్షరము అంటే నశించనటువంటిది, అక్షరగతిం నశించనటువంటి స్థానము. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, విరజా నది దాటిన తర్వాత ఆత్మానుభవం, ఆత్మకుండేటటువంటి సహజమైనటువంటి గుణాలన్నిటినీ కూడా తనని తాను అనుభవిస్తూ ఉండేటటువంటి స్థితిని అక్షర శబ్దంతో అక్షరగతిం అనేటటువంటి మాటతో చెప్పారు. ఈ కైవల్యం కూడా గొప్పదే, కానీ భగవద్ అనుభవం ముందు తక్కువది. కైవల్యం కూడా ఎలాంటిది అంటే జన్మరాహిత్యాన్ని పొంది ఆత్మకు ఉండేటటువంటి గుణాలను అనుభవిస్తూ ఉండడమే కైవల్యము అని చెప్తారు. కానీ బ్రహ్మానందము ముందు, పరమాత్మ ప్రసాదించేటటువంటి ఆనందం ముందు ఇది కూడా తక్కువ అయినటువంటిదే అని స్పష్టంగా మనకి ఎలా తెలియచేస్తున్నారు భట్టర్ వారు అంటే, పరమపదాన్ని తెలియజేసేటప్పుడు పరమం పదం, పరమం అనేటటువంటి మాటను ప్రయోగించడం వల్ల ఈ భగవద్ అనుభవానికి సాటైనటువంటిది మరొకటి లేదు, దాన్ని మించినటువంటిది మరొకటి లేదు అని స్పష్టంగా పరమం పదం అనేటటువంటి మాటతోటి చెప్తున్నారు. ఆ పరమపదం ఎలాంటిది? విజ్ఞాన సారథిర్యస్తు మన ప్రగ్రహవా నరః సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. ఎవరా పరమపదాన్ని పొందుతారు అంటే మంచి జ్ఞానాన్ని, విజ్ఞాన సారథి, జ్ఞానాన్ని సారథిగా పట్టుకొని మనసు అనేటటువంటిది పగ్గాలుగాను కలిగినటువంటి వాడు, మనసుని నియంత్రం చేసుకొని జ్ఞానాన్ని సారథిగా పుచ్చుకొని ఎవరైతే పరమాత్మ పాదార విందాల దగ్గర శరణాగతి చేస్తారో వారు ఈ సంసారం అనేటటువంటి దానిని దాటి మాప్నోతి తద్విష్ణో పరమం పదం, వారు పరమాత్మ యొక్క పరమపదాన్ని పొందుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఆ గతి, అచ్చరాది గతి యొక్క ఎల్లైనటువంటి పరమపదాన్ని ఇక్కడ తెలియచేస్తూ, అక్కడ యామునాచార్యుల వారు వైష్ణవుల యొక్క ధనము అనేటటువంటి విష్ణు సంబంధం కలిగినటువంటి వారందరూ కూడా కోరుకునేటటువంటి పురుషార్థం, ధనంగా భావించేటటువంటి శబ్దం ఏమిటి అంటే భగవత్ ప్రాప్తి. సంసారులు కోరుకునేటటువంటి ఐశ్వర్యం ఏది అంటే నీచమైనటువంటిది, అల్పమైనటువంటిది, ఇహలోకమైనటువంటి సంపద.
మధ్యలో కొంతమంది మరింత ప్రమాదానికి గురయ్యేటటువంటి వారు కోరుకునేటటువంటి పురుషార్థము కైవల్యము. అలా కాకుండా విష్ణువు పట్ల ప్రీతి కలిగినటువంటి వారు, విష్ణువుతో సంబంధం కలిగినటువంటి వైష్ణవులందరూ కూడా కోరుకునేటటువంటి ధనం ఏమిటి అంటే పరమపదము అని చెప్పడం కోసం వైష్ణవాధ్వసు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాదు శ్రేయస్సు కలగాలన్నా, ఆనందం కలగాలన్నా, ఏదైనా ఒక జీవుడికి ఏదన్నా శ్రేయస్సు కలగాలన్నా దానికి కారణం లక్ష్మీదేవి కృప ఉంటేనే కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చాలా శ్రేయోనః అరవిందలోచన మనఃకాంతా ప్రసాదాదృతే. శ్రేయోనః అరవింద, శ్రేయస్సు కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే పరమాత్మ మనకి ప్రసాదిస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. నృణాం, మానవులందరికీ న సంభావ్యతే, కలగదు. ఆవిడ కటాక్షం లేకపోతే శ్రేయస్సు కలగదు, ఐశ్వర్యం కలగదు, కైవల్యం కలగదు, పరమపదము కలగదు అనేటటువంటి విషయాన్ని ఆళ్వందార్లు అక్కడ చెప్తున్నారు. తిరుమామఘల్ తన్నరుళాల్ ఉలఘిల్ தேர் மன்னராய் ஒலிமா கடல் சூழ் செஜுநீர் ఉలగాండు తిగళ్వర్గళే. తిరుమంగయ్య ఆళ్వార్లు వారి ప్రబంధాలలో అద్భుతంగా తెలియజేస్తారు. లక్ష్మీదేవి కటాక్షం నమ్మాళ్వార్లు తెలియజేసినటువంటి శ్రీ సూక్తి ఏమని చెప్తున్నారు? తిరుమామఘల్ తన్నరుళాల్ ఉలగిల్ తేర్ మన్నరాయ్. ఈ లోకంలో రథాలు నడిపేటటువంటి ప్రభువులైనటువంటి వారు, రాజులైనటువంటి వారందరూ కూడా ఎవరి కటాక్షంతో ఆ ధనాన్ని పొందుతున్నారు అంటే తిరుమామఘల్ తన్నరుళాయ్, లక్ష్మీ సంబంధంతో ఉన్నటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం చేతే ఈ లోకంలో రథాలు నడిపేటటువంటి ప్రభువులు ఒలిమా కడల్ షూస్ సెజునీర్ ఉలగాండు తిగజ్వర్గళే, పెద్ద సముద్రాలతోటి చుట్టబడినటువంటి భూమిని పాలించేటటువంటి రాజులుగా చక్రవర్తులుగా వర్ధిల్లుతున్నారు. అది ఎలా కలుగుతోంది? వారికి ఆ సంపద, వారికి ఆ అదృష్టం, ఐశ్వర్యం ఎలా కలుగుతోంది అంటే తిరుమామఘల్ తన్నరుళాల్, లక్ష్మీదేవి యొక్క కటాక్షం చేతనే ఈ లోకంలో రాజులుగా చెప్పబడేటటువంటి వారు, చక్రవర్తులుగా చెప్పబడేటటువంటి వారందరూ కూడా ఆ ఐశ్వర్యాన్ని పొందుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఐశ్వర్యం పొందాలి అంటే లక్ష్మీ కటాక్షం కావాలి. సెడియారక్కై అడియార్ సేర్ దల్తీర్ కుమ్ తిరుమాల్. దాసులకి హేయమైనటువంటి శరీర సంబంధాన్ని పొందడాన్ని తీర్చేటటువంటి ఒక పురుషార్థం, అంటే మళ్ళీ శరీరాన్ని పొందకుండా ఉండేటటువంటి ఒక విధానాన్ని, ఒక విశేషాన్ని ప్రసాదించేటటువంటి వాడు ఎవరు అంటే తిరుమాల్, శ్రీయపతి, లక్ష్మీదేవి పట్ల గొప్ప వ్యామోహం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు నమ్మాళ్వార్లు. అంటే శరీర సంబంధం లేకుండా ఆత్మానుభవం కోరుకునేటటువంటి వారు కూడా శ్రీయపతి అనుగ్రహం వల్లే ఆ ఆత్మానుభవం, కైవల్యం అనేటటువంటి పురుషార్థము కలుగుతుంది అని చెప్తున్నారు. తిరుమామగళాల్ అరుళ్ పెత్తు మన్నులఖిల్ ఒలివర్తామే, లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది పరమపదంలో వర్ధిల్లుతున్నారు అని తిరుమంగయ్యాళ్ళు వారిని అనుగ్రహించినట్టుగా పరమపదంలో భగవదానుభవం పొందాలి అంటే దానికి కూడా ఎవరి అనుగ్రహం కావాలి అంటే తిరుమామఘల్ అరుళ్ పెత్తు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది తర్వాత మాత్రమే పరమపదంలో వర్ధిల్లగలము. ఇలా ఐశ్వర్యం కావాలి. లోకంలో ఉండేటటువంటి గొప్పదైన ఐశ్వర్యంలో కూడా మళ్ళీ తారతమ్యాలు ఉంటాయి. ఆ గొప్పదైనటువంటి ఐశ్వర్యమైన, తక్కువైనటువంటి ఐశ్వర్యమైన, ఇహలోకంలో మనం అనుభవించేటటువంటి ఐశ్వర్యం కావాలన్నా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలి. కైవల్యం కావాలన్నా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలి. పరమపదం కావాలన్నా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలి. అదే భట్టర్ వారు ఇక్కడ చెప్తున్నారు. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా. ఐశ్వర్యం కావాలన్నా, ఇది కైవల్యం కావాలన్నా, ఉదారమైనటువంటి పరమపదం కావాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహంతోనే అది మాకు కలుగుతుంది తల్లి. కేవలం ఒక అంజలి ఘటించాము అనేటటువంటి విషయాన్ని పురస్కరించుకొని మన వైపు నుంచి ఎలా ఉంటుంది అంటే కేవలం అంజలి చేశాము కదా ఆవిడికి అది ఎలా ఉంటుంది అంటే
అంజలి భరం వహతే. ఆవిడ దృష్టి నుంచి చూస్తే అమ్మో చాలా పెద్దది చేసేసాడు ఈ జీవుడు, చాలా పెద్ద భారాన్ని నా మీద ఉంచేశాడు అని భావిస్తుందట తల్లి. మనం చేసేటటువంటి చిన్న అంజలిని కూడా గొప్ప భారంగా భావిస్తుంది. భరం వహతే, గొప్ప భారాన్ని మోసినట్టుగా ఆవిడ వహించి వీటినన్నిటినీ కూడా ప్రసాదిస్తుంది. ఐశ్వర్యాన్ని, అక్షరగతిని, కైవల్యాన్ని, పరమపదాన్ని ఏది కోరుకుంటే దాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి అని చెప్తున్నారు ఆ శ్లోకంలో. అలా ప్రసాదించి కూడా అస్మై నకించిదుచితం కృతమిత్యధాంబా, అయ్యో వీరికి ఉచితంగా, వారు చేసినటువంటి అంజలికి ఉచితంగా నేనేమి ఇవ్వలేకపోయానే అనేటటువంటి బెంగతోటి, బాధతోటి, త్వం లజ్జసే, నువ్వు సిగ్గుపడిపోయి ఉన్నావు తల్లి. ఆ సిగ్గంతా కూడా, ఆ బిడియమంతా కూడా నీ తిరుముఖ మండలంలో కనిపిస్తోంది. ఇంత పరమౌదార్యము కలిగినటువంటి నిన్ను, ఆ ఔదార్య గుణాన్ని ఏ విధంగా మేము తెలియచేయగలము, ఏ విధంగా మేము చెప్పగలము? ఉదార భావ కోయక్కదయా, ఏ విధంగా ఔదార్యాన్ని మేము చెప్పగలము అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు చెప్తున్నారు. ఆ మాటలు ఎన్ని స్తోత్రాలు రాస్తే ఆ ఔదార్యాన్ని మేము చెప్పగలము, ఎన్ని చక్కటి అద్భుతమైనటువంటి శ్లోకాలను ఈ ఔదార్యాన్ని గురించి చెప్తే ఇవన్నీ ఎలా చెప్పగలము అనేటటువంటి విషయాన్ని, ఎలా మేము కీర్తించగలము, ఎలా మేము వర్ణించగలము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. ఆ తల్లి యొక్క ఔదార్యాన్ని ఎన్ని మాటలతో చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. ఎంత పొగిడినా కూడా, ఎంత దాన్ని మనం ప్రత్యుపకారం ఏమీ చేయలేక ఎంత దాన్ని స్మరించినా కూడా ఔదార్యం కదయా, ఆ ఔదార్యాన్ని ఇటువంటిది ఆ ఔదార్యము, అటువంటిది ఆ ఔదార్యము అని ఎలా మేము చెప్పగలము? చెప్పలేము. కేవలం అనుభవైక వైద్యమే తప్ప దానిని సంపూర్ణంగా మేము చెప్పలేము అనేటటువంటి విషయాన్ని 58వ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఇక 59వ శ్లోకంలో 60వ శ్లోకం, ఈ 2 శ్లోకాలలో 59, 60 ఈ 2 శ్లోకాలలో చివరికి నైత్యానుసంధానం చేస్తూ ఆ స్తోత్రాన్ని ముగిస్తున్నారు భట్టర్ వారు. ఇన్ని రోజులు ఇంత పెద్ద గొప్పదైనటువంటి స్తోత్రాన్ని చేసి, తల్లి నా దగ్గర ఏమీ లేదు, నన్ను కటాక్షించడానికి నా దగ్గర ఏమీ లేదు, నీ కృప మాత్రమే నన్ను రక్షించగలదు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా ఈ 59వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. 59వ శ్లోకము 60వ శ్లోకము 2 కూడా తల్లి దగ్గర భట్టర్ వారి యొక్క నైత్యానుసంధానాన్ని వారు చేయవలసినటువంటి అవసరమే లేదు. రంగనాథుడు రంగనాయకి చేత పాలింపబడినటువంటి వారు, వారి చేత లాలింపబడినటువంటి వారు, సాక్షాత్తుగా రంగనాయకి సన్నిధి ముందు, పెరుమాళ్ళ సన్నిధి ముందు ఆమోద స్తంభాలకి ఊయలలు వేసి భట్టర్ వారిని తల్లి రంగనాయకి పెంచింది అని చెప్తారు. అలాంటి భట్టర్ వారు నిజానికి నైత్యానుసంధానం చేయవలసినటువంటి అవసరమే లేదు. మన తరపున వారిని ఆశ్రయించి వారి గోష్ఠిలో చేరినటువంటి వారందరి తరపున ఈ నైత్యానుసంధానం చేస్తున్నారు భట్టర్ వారు. శ్లోకాన్ని అనుసంధానం చేసి దాని అర్థానుసంధాన్ని యథావకాశంగా చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉష గారు ఉంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జ్ఞాన క్రియా భజన సంపత్ అకించనోహం ఇచ్ఛాధికార సకనానుసయాన భిఘ్నః ఆగాంసి దేవి యువయోరపి దుస్సహాని బధ్నామి మూర్ఖచరితః
తవ దుర్భరోస్మి. జ్ఞానక్రియా భజన సంపద కించనోహం ఇచ్ఛాధికార సకనానుసయాన విఘ్నః ఆగాంసి దేవీ యువయోరపి దుస్సహాని బధ్నామి మూర్ఖచరితః తవ దుర్భరోస్మి. దాసోహంతల్లి మ్యూట్లో ఉండండమ్మా. దేవి శ్రీరంగనాయకి. ఇందులో కూడా ఎదురుగుండా ఉన్నటువంటి శ్రీరంగనాయకిని చూస్తూనే భట్టర్ వారు ఈ 2 శ్లోకాలు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి దేవి శ్రీరంగనాయకి అని సంబోధిస్తున్నారు. ఇంత గొప్ప స్తోత్రాన్ని చేసినటువంటి వారు ఇక తల్లి నన్ను ఇంతగా నీ ఔదార్యం ఉంది, ఇంతలా నీ కృప ఉంది, ఆ కృప తప్ప వేరొక గతి లేదు నాకు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఆ చెప్పడంలో కూడా ఇచ్ఛాధికార సకనానుసయాన విఘ్నః. ఇచ్ఛా ఫలాన్ని పొందాలి అనేటటువంటి కోరిక. పరమాత్మని చేరుకోవడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. అందులో గొప్పవైనటువంటి ఉపాయాలు కర్మయోగము అని, జ్ఞానయోగము అని, భక్తి యోగము అని 3 యోగములను కృష్ణ పరమాత్మే మనకి తెలియచేశాడు. అంటే కర్మను ఆచరించటం ద్వారా మనకి విహితమైనటువంటి కర్మలను ఆచరించటం ద్వారా పరమాత్మని పొందొచ్చు. ఆ కర్మను ఆచరించడం కూడా ఫలాన్ని విడిచిపెట్టి ఫలంతో నిమిత్తము లేకుండా భగవంతుడు నన్ను ఈ వర్ణంలో పుట్టించాడు, ఈ వర్ణాశ్రమ ధర్మాలను నేను నిర్వర్తించాలి, ఈ వర్ణానికి తగినటువంటి శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మలన్నిటినీ కూడా ఫలం నాది కాదు అని ఫలాన్ని చేసేవాడిని నేను కాదు, చేయించుకునేటటువంటి వాడు పరమాత్మ, చేసేటటువంటి తద్వారా కలిగేటటువంటి ఫలము కూడా పరమాత్మది అని చెప్తూ ఆచరించేటటువంటి కర్మయోగం ద్వారా కూడా పరమాత్మని పొందొచ్చు. జ్ఞానయోగం ఆయన గురించి తెలుసుకోవడం వల్ల, మన గురించి తెలుసుకోవడం వల్ల, మనం పొందవలసినటువంటి దానిని తెలుసుకోవడం వల్ల, పొందడానికి సాధనం ఏమిటో తెలుసుకోవడం వల్ల, అందులో ఉండేటటువంటి విరోధములు ఏమిటో తెలుసుకోవడం వల్ల, వాటిని నిత్యము స్మరిస్తూ ఉండడం వల్ల, భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను స్మరిస్తూ ఉండడం వల్ల కూడా భగవంతుడిని పొందవచ్చు. భజన ఎడతెరిపి లేకుండా భగవంతుని నిత్యము స్మరిస్తూ ఉండడమే తైల ధారవతు అన్నట్టుగా అవిస్మృతిగా మనసులో సాగేటటువంటి ఆ భావన పరంపర ధ్యానమే భక్తి అని చెప్పబడుతుంది. కాబట్టి భజన నిత్యము భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరిస్తూ ఉండడాన్ని భక్తి యోగము అని చెప్తారు. అలా వీటన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి సులభమైనటువంటి ఉపాయం ఏది అంటే ప్రపత్తి. ఆ ప్రపత్తికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అధికారము అంటే దానికి నియమములు ఏమీ లేకపోయినా పొందాలనేటటువంటి ప్రపత్తి కూడా ఆచరించలేనటువంటి వారు భగవంతుడిని ఎలా పొందుతారు అంటే అది కూడా అక్కర్లేదండి. అసలు ఆయనని పొందాలి అనేటటువంటి కోరిక ఉంటే చాలు. ఆయనే మనలో ఆదరాన్ని పెంచుతాడు, ఆయనే మనలో ఉన్నటువంటి దోషాలను తొలగిస్తాడు, ఆయనే మనల్ని తీసుకొని ఆయన పాదాల దగ్గరికి చేరుస్తాడు అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు. అసలు ఆ కోరిక ఉంటే చాలు, భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి ఒక కోరిక ఉంటే చాలు. అది కూడా లేనటువంటి వాణ్ణి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు భట్టర్ వారు. ఆ ఇచ్చ కూడా లేనటువంటి వాణ్ణి. అధికార ఆ ఫలాన్ని పొందడం కోసం చేయవలసినటువంటి కార్యంలో తగినటువంటి యోగ్యత. భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి కోరిక ఉన్నా దానికి కావాల్సినటువంటి అధికారం నీలో ఉందా అంటే అది కూడా లేనటువంటి వాణ్ణి. శక్తి లేనటువంటి వాణ్ణి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పోనీ కోరిక ఉంది, భగవంతుణ్ణి పొందాలి అనేటటువంటి కోరిక ఉంది, అధికారము ఉంది, అయినా కూడా ఆ ప్రపత్తిని కూడా ఆ ప్రపత్తిని చేయగలిగినటువంటి శక్తి లేనటువంటి వాణ్ణి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ శకన అనేటటువంటి పదం ఇదివరకు కూడా మనకు వచ్చింది. ప్రశకన బల జ్యోతి శక్తి లేనటువంటి వాణ్ణి, ప్రయత్నం చేయడంలో శక్తి లేనటువంటి వాణ్ణి.
పశ్చాత్తాపం లేనటువంటి వాడిని. అయ్యో, చేయవలసినటువంటి పనిని ఇంకా చేయలేకపోయానే, చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేశానే, ఇంతకాలము స్వామికి దూరం అయిపోయానే అనేటటువంటి అనుతాపము లేనటువంటి వాడిని. అనభిఘ్నం, అవి తెలియనటువంటి వాడిని. ఇచ్ఛ అనభిఘ్నం, అధికార అనభిఘ్నం, శకన అనభిఘ్నం, అనుసయ అనభిఘ్నం. ఇవేవి కూడా లేనటువంటి వాడిని అనడం లేదు భట్టర్ వారు. తెలియనటువంటి అందమైనటువంటి మాటలు ప్రయోగిస్తున్నా. అసలు అవి ఒకటి ఉన్నాయి అనేటటువంటి విషయం కూడా తెలియనటువంటి వాడిని. భగవంతుణ్ణి పొందాలి అని కోరిక ఉంటే చాలు, ఆయనే మనని స్వీకరిస్తాడు అనేటటువంటి విషయం కూడా తెలియనటువంటి వాడిని. కేవలం సత్వగుణం ఉంటే చాలు, భగవంతుడు అదే అధికార యోగ్యంగా భావించి భగవంతుడు మనల్ని పరిగ్రహిస్తాడు అనేటటువంటి విషయము తెలియనటువంటి వాడిని. ఒకసారి మన రక్షణ భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ల పాదార విందముల మీద ఉంచి దృఢ అధ్యవసానంతో ఉంటే చాలు, ఆ అధ్యవసానమే శక్తి అనేటటువంటి విషయాన్ని తెలియనటువంటి వాడిని. ఆ తర్వాత మనం చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపడితే చాలు, హృదయాన్ని ప్రక్షాళన చేసుకుంటే చాలు, అనుతాపంతో హృదయాన్ని ప్రక్షాళన చేసుకుంటే చాలు పరమాత్మ మనల్ని పరిగ్రహిస్తాడు అనేటటువంటి విషయము కూడా అనభిఘ్నం. ఆ విషయాలు ఏవి కూడా తెలియనటువంటి, అసలు తెలిస్తే కదా లేనటువంటి వాడిని, చేయనటువంటి వాడిని అని చెప్పుకోవడం. అసలు తెలియనటువంటి వాడ ఉన్నాయి అనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అంటున్నారు. జ్ఞానయోగము, క్రియా కర్మయోగము, భజన భక్తి యోగము అనేటటువంటి సంపదను లేనటువంటి వాణ్ణి, అకించన ఏమీ లేనటువంటి వాణ్ణి. అలాంటి అహం నేను, యువయోరపి మీ ఇద్దరికి కూడా దుస్సహాని సహించలేనటువంటి వాణ్ణిగా ఉన్నాను. నేను చేసేటటువంటి పనులు చూస్తే, నేను చేసేటటువంటి పనుల వల్ల కలిగేటటువంటి విషయములు మీ మనసుకి క్లేదాన్ని, బాధను కలిగించేటటువంటి విధంగా ఉన్నాయి. అలాంటి నన్ను ఆగాంసి బద్నామి, అపరాధములన్నిటినీ కూడా బద్నామి చేస్తున్నాను. చేసినటువంటి వాడిని కాదు, ఇంకా చేస్తున్నాను. నీ ఎదుటగా నీ తల్లి నీ ఎదుట నిల్చొని ఈ శ్లోకాన్ని చెప్తూ ఏమీ లేనటువంటి వాడిని అని చెప్తూ కూడా బద్నామి ఇంకా చేస్తున్నాను, ఇప్పటికీ చేస్తున్నాను, నీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా చేస్తున్నాను. మూర్ఖ చరిత, చెడ్డ ప్రవర్తనను కలిగినటువంటి వాడై ఉన్నటువంటి నేను, తవ దుర్భరహాస్మి, నీకు దుర్భరహాస్మి భరించ వీలు లేనటువంటి వాడినై ఉన్నాను. అలాంటి నన్ను కేవలం కృపా నిర్వాహ వర్గే వయం, ఆవిడ కృపను మాత్రమే ప్రసరింపచేసి రక్షింపబడేటటువంటి వాడిగా ఉన్నాను. ఏదో నా ప్రయత్నంతో నేను పొందగలనా? యువయోహు మీ ఇద్దరిని నేను పొందగలనా? లేదు తల్లి, పొందలేను. నీ కృప మాత్రమే పనిగా కార్యంగా కలిగి ఉండి తద్వారా పడగలిగినటువంటి వాణ్ణి అని ఆ తల్లి యొక్క కృపను ఇక్కడ మనకి గుర్తు చేస్తూ, మన ప్రయత్నంతో మనం పరమాత్మని పొందుదామన్నా, మన ప్రయత్నంతో ఆ దివ్యశక్తిని చేరి మనం కైంకర్యం సమర్పించాలన్నా అది సమర్పించలేము. అంతటి శక్తి లేదు, అంతటి సామర్థ్యము లేదు, అంతటి జ్ఞానము లేదు, అంత యోగములను ఆచరించగలిగినటువంటి దృఢ అధ్యవసానము లేదు. ఇవేవీ కూడా లేవు. కాబట్టి అపరాధాలు ఇప్పటికీ చేస్తున్నటువంటి వాడిని, మీ దివ్య దంపతుల యొక్క మనసుకి క్లేదాన్ని ఇప్పటికీ కలిగిస్తున్నటువంటి వాడిని, మూర్ఖ చరిత్రుడిని. పోని ఎవరైనా చెప్తే అవి విని ఆచరించగలిగినటువంటి ఒక సమర్థత ఉందా, ఒక మనస్థితి ఉందా? లేదు. మూర్ఖ చరిత, చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి వాడిని, అవతల వ్యక్తి చెప్పేటటువంటి మంచి మనసుకి పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని. పోనీ మనకు తెలియకపోతే ఎవరైనా మంచి విషయాలు చెప్తూ ఉంటే అవేమైనా మన మనసుకు పడుతున్నాయా? తద్వారా మన ప్రవర్తనలో మార్పు కలుగుతోందా? మూర్ఖ చరిత, మూర్ఖుడిని నేను,
తవ దుర్భరః అస్మి, కాబట్టి నీకు భరించలేనటువంటి వాడిని అవుతున్నాను. అద్భుతమైనటువంటి తవ అనేటటువంటి మాట అద్భుతమైనటువంటి మాట. ముందు చెప్పడంలో యువయోరపి దుస్సహాని అని చెప్పినటువంటి భట్టర్ వారు చివరిలో తవ దుర్భరోస్మి, నీకే దుర్భరుడుగా ఉన్నాను తల్లి, నీకు దుర్భరుడుగా ఉన్నాను అనడంలోనే స్వారస్యం అంతా కూడా ఉంది. ఏమని చెప్తున్నారు? నైత్యానుసంధానం చేస్తున్నారు. కొత్త ఏమీ కాదు. ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంత గొప్పగా తల్లి వైభవాన్ని చెప్పినా, ఎంత గొప్ప స్తోత్రాన్ని చేసినా, ఎంత గొప్పగా భగవద్గుణానుభవం చేసినా చివరికి నైత్యానుసంధానంతోనే వారు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. వారిలో గుణముల కన్నా కూడా దోషములే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి ఆ శ్రీయపతి తన కేవల కృపని ప్రసరింపచేసి మమ్మల్ని కటాక్షింప చేయాలి, నాలో గొప్పతనం ఏమీ లేదు, నాలో మంచి గుణం ఏమీ లేదు అని చెప్పుకునేటటువంటి పరంపర ఈ శ్రీ వైష్ణవ ఎంబెరమానార్ దర్శనంలో ఉండేటటువంటి గొప్పతనం. ఆ గొప్పతనంలో ఆ పరంపరలో ఏం చేసినటువంటి భట్టర్ వారు కూడా ఈ శ్లోకంలో తమ నైత్యానుసంధానాన్ని చేస్తున్నారు. హే దేవి, ఓ శ్రీరంగనాయికి, జ్ఞానక్రియా భజన సంపత్ అకించనోహం. అహం నేను ఎలాంటి వాణ్ణి అంటే జ్ఞానక్రియా భజన సంపత్ అకించనోహం. జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము ఏదీ లేనటువంటి వాణ్ణి. నిజానికి అది ఎలాంటిది? ఆ జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము ఎలాంటిది అంటే సంపద అనేటటువంటి మాటను ప్రయోగిస్తున్నారు. అవి నిజానికి ఆచరించేటటువంటి వాడికి గొప్ప సంపద. ఎవరైతే జ్ఞానయోగాన్ని చేస్తున్నాడో, నిజంగా ఖచ్చితంగా జ్ఞానయోగాన్ని పాటిస్తున్నాడో అతను గొప్ప సంపన్నుడమ్మా. ఎవరైతే కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడో అతను సుసంపన్నుడు. భక్తి యోగాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారు ఈ లోకంలో అత్యంత సంపన్నులు. ఆ మూడు సంపదలు నా దగ్గర లేనటువంటి వాడిని. సంపద కించనోహం. జ్ఞానయోగము లేదు, కర్మయోగము లేదు, భక్తి యోగము లేదు అని చెప్తున్నారు. ఇది ఇలా చెప్పడానికి వారికి ప్రేరణ ఆళ్వందారులు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నమే. నా ధర్మనిష్టోస్మి నాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనోనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. నా ధర్మనిష్టోస్మి నాత్మవేది నా భక్తిమాన్. ధర్మం పట్ల నిష్ట లేనటువంటి వాణ్ణి అంటే కర్మయోగం ఆచరించినటువంటి వాణ్ణి. ఆత్మవేది, జ్ఞానము కలిగినటువంటి ఆత్మ గురించి, పరమాత్మ గురించి, పొందేటటువంటి ఉపాయము గురించి, ఆ తర్వాత ఉపేయం పొందవలసినటువంటి పురుషార్థము గురించి, ఆ విరోధముల గురించి చక్కటి జ్ఞానము లేనటువంటి వాణ్ణి. భక్తిమాన్, భక్తి యోగము కలిగి లేనటువంటి వాణ్ణి అని ఆళ్వందార్లు చెప్పినట్టుగా, అంతకన్నా ముందు ఆళ్వార్లు నోత్తు నోంబులేన్ నున్నరవిలేన్ అనేటటువంటి పాసురంలో నోమును నోచినటువంటి వాడిని కాదు, నున్నరవు అంటే మంచి జ్ఞానము, అరవు నున్నరవిలేన్ మంచి జ్ఞానము లేనటువంటి వాడిని అని చెప్పినట్టుగా కర్మయోగము ఆచరించినటువంటి వాడిని, జ్ఞానయోగము ఆచరించినటువంటి వాడిని అని చెప్తున్నారు. అలాంటి వాడిని అలా పూర్వులందరూ కూడా ఈ దర్శనంలో ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పినట్టుగా కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఏమాత్రము చేయనటువంటి వాడిని. ఇచ్ఛాధికార సయాన విఘ్న, ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు, కర్మయోగం చేయకపోయినా భగవంతుడు కటాక్షిస్తాడు. ఇవి ఉంటేనే కటాక్షిస్తాడు, ఇవి లేకపోతే కటాక్షించడు అని అనడానికి కూడా అవసరం లేదు. అందుకే ఇక్కడ భట్టర్ వారు అత్యంత అద్భుతంగా చెప్తున్నారు. అవి ఉన్నటువంటి వారు సంపన్నులను మాత్రమే భగవంతుడు కటాక్షిస్తాడా? లేదు, సంపద లేనటువంటి వారిని కూడా కటాక్షిస్తాడు. ఆయన అందరి పట్ల సుహృత్ కలిగినటువంటి వాడు కాబట్టి అందరినీ సమానంగా చూసేటటువంటి వారు. ఎవరైతే ఈ యోగముల్ని ఆచరిస్తున్నారో వారు సంపన్నులు, జీవితంలో సంపద పొందినటువంటి వారు. కానీ ఆ సంపద లేనటువంటి వారు కూడా ఉంటారు కదా, మరి వారిని భగవంతుడు కటాక్షించడా అంటే కటాక్షిస్తాడండి. ఎందుకు కటాక్షించడు?
ఇచ్ఛాధికార సకనానుసయానభిఘ్న. ఇచ్ఛ ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, అనుతాపం ఉంటే చాలు, శక్తి ఉంటే చాలు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వీటిలో ఏదొక్కటి ఉన్నా కూడా పరమాత్మ మనల్ని రక్షిస్తాడు. ఆయనని పొందాలి అనేటటువంటి కోరిక ఉంటే చాలు, ఆయన మన కటాక్షిస్తాడు. ఆయనని పొందడానికి కావాల్సినటువంటి ఒక అర్హత మన దగ్గర ఉంటే చాలు, పరమాత్మ రక్షిస్తాడు. ఆయనని పొందడానికి కావాల్సినటువంటి కర్మను ఆచరించడానికి ఒక శక్తి ఉంటే చాలు, పరమాత్మ మనల్ని రక్షిస్తాడు. ఒక పశ్చాత్తాపం, ఇప్పటి వరకు నేను ఆయనను పొందలేదు, జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను, పాపాలు చేశాను అనే అనుసయనం అంటే ఒక పశ్చాత్తాపం ఉంటే చాలు, పరమాత్మ మనల్ని రక్షిస్తాడు అని చెప్తున్నారు. కണ്ണన్ కజలినై నన్ను మనముడై. కృష్ణుని పాదాలను ఆశ్రయించడంలో మనసు కలిగినటువంటి వారు నన్ను మనముడై, ఆశ్రయించలేదు, ఆశ్రయించాలనేటటువంటి మనసు కలిగినటువంటి వారు చాలు భగవంతుణ్ణి పొందడానికి. నిజంగా ఆయన పాదార విందముల దగ్గరికి చేరలేదు, ప్రపత్తి చెయ్యలేదు, మన రక్షణ భారాన్నంతటినీ కూడా ఆయన మీద పెట్టను లేదు. కానీ కണ്ണన్ కజలినై నన్ను మనముడై, కృష్ణుడి పాదాలు పొందాలి అనేటటువంటి కోరిక ఉంటే చాలు, అది ఇచ్ఛ. ఆ కోరిక ఉంటే చాలు, ఆ ఇచ్ఛ మాత్రముతోటి భగవంతుడు మనల్ని కటాక్షిస్తాడు. ద్వేషము లేకుండా అద్వేషముతో ఉంటే చాలు, ద్వేషము లేకుండా, పరమాత్మ అంటే గిట్టకపోవడం అనేటటువంటిది లేకుండా, పరమాత్మ మీద ద్వేషం లేకుండా ఉంటే చాలు, ఆయనే మనల్ని రక్షిస్తాడు అని చెప్తారు. అలా కಣ್ಣన్ కజలినై నుండు మనముడయ్యీర్, మనసు కలిగి ఉంటే చాలండి, నిజంగా ఆయన పాదాలు పట్టుకోక్కర్లేదు, దాంతోనే ఆయన రక్షిస్తాడు అని చెప్తున్నారు. పోదువీర్ పోదుమినో, అండాలి తల్లి అంత అద్భుతంగా చెప్తుంది. స్నానం ఆచరించాలనేటటువంటి కోరిక ఉంటే చాలండి, కృష్ణ పరమాత్మ యొక్క కటాక్షం లభించేస్తుంది. స్నానం చెయ్యను అక్కర్లేదు, వెళ్ళను అక్కర్లేదు, స్నానం చెయ్యను అక్కర్లేదు. స్నానం ఆచరించాలనేటటువంటి కోరిక ఉన్నటువంటి వారందరూ రండర్రా. పోదువీర్ పోదుమినో, కృష్ణుని పాదాలు ఆశ్రయించాలనేటటువంటి మనసు కలిగినటువంటి వారందరూ రండర్రా అని ఎలా అయితే చెప్పిందో, ఆ ఇచ్చ చాలు, ఇంకొక అధికార సంపద ఇంకేమీ అక్కర్లేదు ప్రపత్తిలో. ఇదంతా ఇచ్చ, అధికార, శకన అనుసయనము, ఇవన్నీ కూడా ప్రపత్తిలో ఉండేటటువంటి ఒక గుణములు. ప్రపత్తి చేయాలి అనుకునేటటువంటి వారికి ఆ కోరిక ఉంటే చాలు, ప్రపత్తి హాయిగా ఆచరించవచ్చు. అంతేకాకుండా ఈ ఇచ్చ అంటే ఇంకో రకంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ఇచ్చ అంటే ముముక్షుత్వము, అంటే సంసారము నుండి బయటపడాలి అనేటటువంటి కోరిక ఉంటే చాలండి, వారిని పరమాత్మే అనుగ్రహిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సంసారం అనేటటువంటి పుట్టడము, మరణించడము, మళ్ళీ కర్మానుభవం చేయడము, పుట్టడము, మరణించడము, కర్మానుభవం చేయడము. అయ్యో, ఇన్ని రోజులుగా ఈ వలయంలో చిక్కుకుపోయానే, దీని నుండి బయటపడి భగవంతుడిని చేరి భగవత్ కైంకర్యం చేస్తూ మహదానందాన్ని నిత్యము అనుభవించాలి అనేటటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని ముముక్షత్వము అంటారు. ఆ ఇచ్చ ఉంటే చాలు, భగవంతుడు రక్షిస్తాడు అంటున్నారు. అది లేదు, పోనీ అధికారం ఉంటే చాలు, భగవంతుడు మనల్ని పరిగ్రహిస్తాడు. అధికారము అంటే సమము దమము అనేటటువంటి గుణములు ఉంటే చాలు, భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. సమదమాదులు అంటే ఇంద్రియ నిగ్రహము, బాహ్య ఇంద్రియ నిగ్రహము ఉంటే చాలండి, భగవంతుడు ఆటోమేటిక్గా మనల్ని కటాక్షిస్తాడు. అది కూడా లేనటువంటి వాడిని. శకనము, శక్తి అంటే ఏదో బరువైనటువంటి వస్తువుల్ని మోసేటటువంటి శక్తి కాదు, అధ్యవసాన దృఢత్వము. భగవంతుడు తప్పక రక్షించి తీరుతాడు అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ శక్తిగా చెప్తున్నారు. ఆ దృఢమైనటువంటి విశ్వాసం ఉంటే చాలండి, భగవంతుడు రక్షిస్తాడు. అనుసయన, పశ్చాత్తాపము, అనుతాపము అంటారు. భగవంతుడిని ఇన్ని రోజులు పాపాలను చేశాను, ఇక మీదట ఆ పాపాలకి నిష్కృతి లేదు,
భగవంతుడి కైంకర్యానికి దూరమైపోయాను, ఇన్ని జన్మలుగా భగవంతుడి కైంకర్యానికి దూరమైపోయాను అనే అనుతాపం ఉంటే చాలు, దానిని పుచ్చుకొని పరమాత్మ రక్షిస్తాడు. ఇలా ఒకదానికన్నా ఒకటి చాలా తేలికైనటువంటి అనుతాపము, అధ్యవసానము, సమదమాదములు, ఇచ్చ, ఇలా ఒకదానికంటే ఒకటి చాలా తేలికైనటువంటి విధానములు భగవత్ కటాక్షములను పొందడానికి. అవన్నీ కూడా అనభిజ్ఞ, తెలియనటువంటి వాడిని. అసలు ఇలాంటిది ఒకటి ఉంది అనేటటువంటి విషయమే తెలియదు. ముముక్షత్వము అనేటటువంటి ఉంది అనేటటువంటి విషయము తెలియదు. సమదమాదులు అనేటటువంటి ఒకటి ఉన్నాయి అనేటటువంటిది తెలియదు. అధ్యవసానము అనేటటువంటి మాటే తెలియదు. అనుతాపం అనేటటువంటి మాటే తెలియదు అంటున్నారు భట్టర్ వారు. అవి ఉంటే కదా అవి ఆచరించడము, ఆచరించకపోవడం అనేటటువంటి ఒక మాట వస్తుంది. అసలు ఉన్నట్టుగానే తెలియదు అంటున్నారు. అలా ఉండి యువయోరపి దుస్సహాని ఆగాంసి భద్రావి, దివ్య దంపతులైనటువంటి మీరు కూడా సహించలేనటువంటి ఆగాంసి అపరాధాలు భద్రావి చేస్తూనే ఉన్నాను అయ్యో అంటున్నారు. అక్కడ ముందు దేవి అని చెప్పి ఇక్కడ యువయోహో అని ఇద్దరిని పలకడం వల్ల ఇద్దరిని కూడా ఇక్కడ భావిస్తున్నారు. స్తోత్రం ఎదురుగుండా ఇద్దరిని సేవిస్తూ చెప్తున్నారు. పరమాత్మ నిజానికి ఎలాంటి వాడు అంటే దోషాలను గమనించకుండా వాటిని కూడా గుణాలుగా భావించేటటువంటి వాడు. అలా భావించేటటువంటి వాడు కూడా పాపం వీడిని నన్ను చూసి అయ్యో దుస్సహాని, నా మనసుకి క్లేదాన్ని కలిగిస్తున్నాడు వీడు అని దూరంగా పెట్టేసేటటువంటి వాడిని అవుతున్నాను నేను. నిజానికి పరమాత్మ మనం చేసేటటువంటి దోషాలన్నిటినీ కూడా గుణాలుగా భావిస్తాడు. ఒకడు ఆవును కొట్టడానికి తరుముతూ వెళుతూ ఉంటే ఆ ఆవు పొరపాటున ఒక కోవెల వెనక్కి వెళుతూ ఉంటే ఆవును కొట్టడానికి వీడు తరుముతూ ఆ ఆవు వెనకాల కోవెల చుట్టూ ఒక పరిక్రమణ చేస్తే ఆహా నా భక్తుడు ఎంత గొప్పవాడు, ఈరోజు నా కోవెలకి ఒక పరిక్రమణ చేశాడు అని ఆవును కొడుతున్నాడు అనేటటువంటి దోషం పాపం సర్వేశ్వరుడు చూడడు. కోవెల చుట్టూతో ఒక పరిక్రమణ చేశాడు అనేటటువంటి గుణాన్ని మాత్రమే పరిగ్రహించేటటువంటి గొప్ప వాత్సల్యం కలిగినటువంటి మీ ఇద్దరికి కూడా దుస్సహాని, మీ మనసుకి క్లేదాన్ని కలిగించి దూరంగా ఉండేటట్టుగా చేస్తున్నాము. చూడండి, పాత రోజుల్లో ఎవరికైనా పాము కరిస్తే ఆ పాము కరిచినటువంటి వ్యక్తిని బతికించడం కోసం వైద్యుడు చివరిగా ఒక పరీక్ష చేస్తాడు. ఈ పైన తల మీద ఒక రంధ్రం చేసి అక్కడ నుండి వచ్చేటటువంటి రక్తం నల్లగా అయిందా లేదా అని చూస్తాడు. అక్కడ నుండి వచ్చినటువంటి రక్తం ఎర్రగా ఉంటే కనుక విషము తల వరకు పాకలేదు, కాబట్టి బతికించేటటువంటి ఒక అవకాశం ఉంది అని నిర్ధారణ చేసుకొని తన ప్రయత్నము మంత్రమో లేకపోతే చేయవలసినటువంటి పసర వైద్యమో ఏదో ఒకటి ప్రారంభిస్తూ ఉంటాడు. అలా సర్వేశ్వరుడు కూడా మన నెత్తిని మొత్తి చూస్తాడట. ఇక్కడ చూసినట్టుగా ఇతనిలో ఏదైనా పుణ్యం ఉందా, ఇతన్ని పరిగ్రహిద్దాము, ఇతన్ని తీసుకుందాము, పుణ్యము లేకపోయినా ఆపాదించగలిగినటువంటి సుకృతం ఏదైనా ఉందా అని వెతుకు పొయ్యనాఘం తిరుమాలైలో అద్భుతంగా చెప్తాం. మెయ్యనాఘం పొయ్యనాఘం. ఆ పొయ్యనాఘం అనేటటువంటి మాటలో చెప్తారు. అలా మనలో తొలచి ఎక్కడైనా సుకృతం ఉందా ఇతనిలో, నేను ఇతనిని రక్షిస్తాను అని చూస్తాడట సర్వేశ్వరుడు. ప్రహ్లాదుడిని రక్షించడం కోసం సర్వేశ్వరుడు హిరణ్యకశిపుణ్ణి ఎందుకు చీల్చాడండి? చీల్చి చూడవలసినటువంటి అవసరం ఏముంది? ఆయన సంకల్ప మాత్రంతో ఏదైనా సంహరించవచ్చు కదా, లేకపోతే ఇంకొక విధంగా సంహరించవచ్చు కదా అంటే పాపం నరసింహస్వామికి ఆయనకి కరుణ చాలా ఎక్కువ అండి. రూపం మాత్రమే అలా ఉంటుంది, కొంచెం సగం సింహంగా సగం నరుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనసు చాలా వెన్నండి. ఆ హిరణ్యకశిపుడి యొక్క హృదయంలో ఏదైనా ఒక మూలలో ప్రహ్లాదుడి పట్ల కించిత్ ప్రేమ ఉంటే స్వామి నృసింహస్వామి మళ్ళీ అతన్ని కుట్టేసి మళ్ళీ అతనికి ప్రాణాన్ని ఒసిగేటటువంటి వాడు. కానీ దౌర్భాగ్యము ఆ హిరణ్యకశిపుడి యొక్క మనసులో ఏ మూల కూడా ప్రహ్లాదుడి పట్ల ప్రేమ లేదు. అందుకే ఆయన సంహరించి పారేశాడు, చీల్చి పారేశాడు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అలా మన మనసుల్ని కూడా తొలచి ఎక్కడైనా ఒక సుకృతం, యాదృచ్ఛిక సుకృతం ఉండకపోతుందా తనని రక్షించడానికి అని వెతుకుతూ ఉండేటటువంటి మీ దంపతులకి కూడా
దుస్సహాని. మనసు చీదరించుకునేటట్టుగా మనసుకి క్లేదాన్ని కలిగిస్తూ మనల్ని చూస్తే భరించలేనటువంటి వాడిగా ఉన్నాను నేను అంటున్నారు. ఆగాంసి భద్రామి, ఇప్పటికీ కూడా దోషాలన్నిటినీ కూడా చేస్తున్నాను స్వామి అని చెప్తున్నారు. ఆ దోషాలు కూడా ఎలాంటివి అంటే అన్ని అపచారాలు చేస్తున్నాను. భగవత్ అపచారము, భాగవత అపచారము, అసహ్యాపచారము, ఈ 3 కరణములతోటి, మనస్సుతోటి, వాక్కుతోటి, కృత్యములతోటి, 3 విధములుగా త్రివిధ కరణములతోటి, త్రివిధ అపచారాలు, ఆగాంసి మద్నామి, పాతకములను ఇప్పటికీ కూడా చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు అవుతున్నారు అని భట్టర్ వారు చెప్తున్నారు. మిగిలినటువంటి విశేషాలన్నింటినీ కూడా రేపటి రోజున యథావకాశంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకంలో అత్యద్భుతంగా నైత్యానుసంధానం చేస్తున్నారు భట్టర్ వారు. వారికి చేయవలసినటువంటి ఆవశ్యకత లేకపోయినా మనందరినీ దృష్టిలో పెట్టుకొని మన తరపున పెరుమాళ్ల ముందు నైత్యానుసంధానం చేస్తూ కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం, కాబట్టి తల్లి నీ కృపకి మాత్రమే దిద్దుబాటు కాగలిగినటువంటి వారము స్మా అని ఆ తల్లికి గుర్తు చేస్తున్నారు. జ్ఞానక్రియా భజన సంపద కించనోహం ఇచ్ఛాధికార సకనానుసయాన భిఘ్న ఆగాంసి దేవీ వయోరపి దుస్సహాని వద్నామి మూర్ఖచరితః తవ దుర్భరోస్మి. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళం.